జూబ్లీ హిల్స్ బైపోలింగ్ సంబంధించి మరింత సమాచారం రహమత్ నగర్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రహమత్ నగర్ దగ్గర పరిస్థితి ఏంటి? ఇంకా క్యూ లైన్ లో ఉన్నారా? కరెక్ట్ 6 గంటలకి పోలింగ్ ముగిసింది. పోలింగ్కి గడువు ముగియడంతో పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్న సిబ్బంది అంతా కూడా పోలీసులంతా కూడా గేట్లను క్లోజ్ చేయించారు. ప్రస్తుతం మనం రహమత్ నగర్లోని డివిజన్స్లో కూడా అతిపెద్ద డివిజన్, దాదాపు 70,000కు పైగానే ఓటర్లు ఓటు వేలకు వినియోగించుకునేటువంటి ప్రాంతం ఇది. చాలా పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్లీ రహమత్ నగర్ పీజీఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాను. స్టాచ్యూ సర్కిల్ అని చెప్తారు, పీజీఆర్ స్టాచ్యూ సర్కిల్. ఈ పోలింగ్ బూత్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడంతా కూడా 6 గంటలకు ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేసిరు. లోపల కేవలం ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లు, మరికొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మాత్రమే లోపల అలో ఉన్నారు. 6 గంటల లోపు ఓటు వేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళను మాత్రమే గేట్ లోపలికి ఇప్పటివరకు అలో చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ పీజీఆర్ స్టాచ్యూ అదేవిధంగా ఈ పీజీఆర్ సర్కిల్కి సరౌండింగ్లోనే దాదాపు 15కు పైగానే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ బూత్కి పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ పోలింగ్ పర్సంటేజ్ ఒకసారి చూసుకుంటే కనుక ఇంకా గంట సమయం ఉంది, అంటే ఇంక గంటది అప్డేట్ రావాల్సి ఉంది. ఇక 5 గంటల వరకు మాత్రం 47.16% పోలింగ్ పర్సెంట్ నమోదైందని చెప్పి లెక్కలు చెబుతున్నాయి. ఇంకా ఈ 1 అవర్ పాటు ఉంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అధికారికంగా పర్సంటేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు 50కి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందేమో అనేటువంటి ఒక అంచనాకు మాత్రం చాలామంది ఏజెంట్లు, అదేవిధంగా అభ్యర్థులు, దాంతోపాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పటికే 5 గంటల వరకు అప్డేట్ చూసుకుంటే కనుక 47.16% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇంకా గంట సమయంలో ఇంకెంత నమోదవుతుంది, గంటది అప్డేట్ బయటికి రావాలి కాబట్టి ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ఇప్పుడు అవకాశం లేదు. 6 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చారు. గతంతో పోలిస్తే గంట సమయం పెంచి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ కూడా 47.16% నమోదైంది. ఇంకా 2009 నుంచి చూసుకుంటే 52.77% యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు నమోదైంది. ఇదే హైయెస్ట్ అనేటువంటి అంశాన్ని చెప్తారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మొత్తానికి. ఇక 2014 51.8% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. 2017లో 45.59% నమోదైంది. 2017లో తగ్గింది. బిఫోర్ 2019-14తో పోలిస్తే 2017లో తగ్గింది. ఇక 2023లో 48.42%, 2023లో మొన్నటి ఎలక్షన్స్లో ఈ రకమైనటువంటి పర్సెంటేజ్ వచ్చింది. ఇక బై ఎలక్షన్స్ ఇప్పుడు కావడంతో 4 లక్షల ఓట్లకు పైగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రశాంతంగానైతే పోలింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయింది. రహమత్ నగర్ డివిజన్, బోరబండ డివిజన్స్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అయినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు పూర్తి స్థాయిలో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతానికైతే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సమస్యాత్మక ప్రాంతాల దగ్గర హై అలర్ట్ని ఉంచుతున్నారు. 144 సెక్షన్ని అమల్లో ఉంచుతున్నారు. పారామిలిటరీస్ని రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. రహమత్ నగర్లో ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ మాత్రం రిపోర్ట్ కాలేదు. ప్రశాంతంగా ఓటర్లు ఉదయం అంతా కూడా కాస్త మందకోడిగా సాగినప్పటికీ కూడా చాలా వరకు వృద్ధులైతే ఎంతో ఇంట్రెస్టింగ్గా తమ ఓటును హక్కుగా ఓటు వినియోగించుకోవడానికి ఆయా పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వచ్చారు. 10ల సంఖ్యలో రహమత్ నగర్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. చాలామంది ఇంట్రెస్టింగ్తో ఓటును వినియోగించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడంతా కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్స్ వర్క్ నడుస్తోంది. వాటిని క్లియర్గా సీల్ చేయడము, ఆ ఈవీఎంలను వీవీప్యాట్స్ని క్లియర్గా సీల్ చేసిన తర్వాత పోలీస్ బందోబస్తు నడుమ డిఆర్సీ సెంటర్కి పంపిస్తారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి డిఆర్సీ సెంటర్ ఉంటుంది, అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కోసం అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇది ఎప్పుడు కూడా జరిగేటువంటి ఎక్సైజే. పారామిలిటరీ, అదేవిధంగా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి కేంద్ర బలగాలతో మోహరిస్తారు. ఎవరిని కూడా అక్కడికి అలో చేయరు. కేవలం క్యాండిడేచర్ని మాత్రమే ఆ డిఆర్సీ సెంటర్ ప్రెమిసెస్కి పంపిస్తారు. అక్కడ పూర్తి స్థాయిలో రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరాస్తో సర్వేలెన్స్ ఉంటుంది. ఎవరిని కూడా అన్నోన్ పర్సన్కి అక్కడికి అలో చేయరు. ఇప్పుడైతే
పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 5 గంటల వరకే పర్సంటేజ్కి సంబంధించినటువంటి లెక్కలు బయటకు వచ్చాయి కాబట్టి మైనారిటీ ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. బీసీ ఓటింగ్ దాదాపు 9 కులాలకు సంబంధించి 1,40,000కు పైగానే 9 కులాల బీసీ ఓటు బ్యాంకు ఉంది కాబట్టి ఈ రెండు మేజర్ మేజర్ అసెట్గా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఆ రెండు టాస్క్తో మేము బయటపడదామనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కాంగ్రెస్ భావించిన దాని ప్రకారం బీసీ స్లోగన్తో పాటు మైనార్టీ ఓటు బ్యాంక్ని పోలరైజ్ చేయడము, పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యాము అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అవే మా గెలుపుకు దోహదపడతాయి, నవీన్ యాదవ్ అభ్యర్థి మెజార్టీతో గెలుపొందుతాడు అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి కౌంటింగ్ తర్వాత రిజల్ట్ ఎవరి వైపు రానుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంచనా వేస్తున్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు 47% అంటే ఇంకో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడక్కడ మనమున్నటువంటి రహమత్ నగర్ డివిజన్స్లో క్యూ లైన్లో లేనప్పటికీ కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్, పెద్ద పోలింగ్ స్టేషన్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో అందులో కొంతమంది ఆ టైంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేసి గేట్లు క్లోజ్ చేశారు. వాళ్ళు ఓట్ క్యాస్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 50 వరకు పర్సంటేజ్ టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 47 అయింది, ఇంకా 3% కాబట్టి ఓవరాల్ జూబ్లీహిల్స్ ఎంటైర్ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా 50కి పైగానే పోలింగ్ పర్సంటేజ్ టచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అదంతా కూడా లాస్ట్ మినిట్ పడ్డ ఓటింగ్ అంతా కూడా మా వైపే వస్తుందనేటువంటి ఒక ప్రిడిక్షన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలంతా కూడా చేస్తున్నారు.